ముగ్గురు చూసారు ఈ సినిమా? పిల్లలు ముగ్గురు చూసారండి. అంటే ఇప్పుడు కీర్తి అంటే ఆల్రెడీ వర్క్ చేసింది. పెద్ద అమ్మాయి ప్రసీద మూవీ చూసిందంటే చూసిన రోజు చెప్తుంది కరెక్ట్గా, అది ఎలా ఉంటుంది ఏంటి, ఎంత పెద్ద హిట్ అవుతుంది కూడా చెప్తుంది ఆ అమ్మాయి. మరి ఈ సినిమాకి ప్రసీద్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? అసలు ఇది మామూలుగా ఉండదు మమ్మీ, ఇది నాకు వాళ్ళు పిల్లలకి ఆ సంధ్యాకి వెళ్ళి వాళ్ళు ఫ్యాన్ షో చూస్తారు పిల్లలు మొదటి నుంచి అలవాటు. అసలు ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇష్టం. ఓకే, వెళ్ళి వచ్చాకే నాకు ఆ సినిమా గురించి చెప్పేశారు. ఇంకా తెల్లవారుజాను వాళ్ళు చెప్పే దగ్గర నుంచి కూడా నాకు అసలు ఆనందం ఆగలేదన్నమాట. ఆ తర్వాత నాకు తెల్లవారుజాను కూడా కరెక్ట్గా 4:30-5కి ఇక్కడ మన షో పడింది. నాకేమో నా ఫోన్కి అమెరికా నుంచి మెసేజ్లు, చాలామంది చుట్టాలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళను. ఒక అబ్బాయి అయితే నన్ను కన్నమ్మ అంటాడు, అక్కడి నుంచి మా బాబు అన్నట్టే అతను కూడా. హిట్ కొట్టేసాం కన్నమ్మ అని మెసేజ్ పెట్టాడు అనమాట. చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ అన్న అయితే ఏం చెప్పారు సినిమా చూసి వచ్చి? వాళ్ళు మొత్తం అన్నీ మామూలుగా లేదు మూవీ, ఇది ఎంత హిట్ అవుద్దో కూడా చెప్పలేము, అంత పెద్ద రేంజ్కి వెళ్తుంది, దీనికి అసలు ఇంకా నెగిటివ్ థాట్ అనేదే లేదు అని చెప్పారంటే వీళ్ళు. అంత ఆయన కూడా చాలా ఆనందపడి చెల్లెమ్మలు అడుగుతారు ఆయన, వీళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట. కృష్ణరాజు గారు కూడా పెద్ద కూతుర్ని అడిగేవారు, ఏమ్మా ఎలా ఉంది మూవీ అని. వాళ్ళు తెల్లవారుజానే చూసేస్తారు కదా, అందుకని కరెక్ట్గా చెప్తుంది పెద్ద అమ్మాయి అయితే. రిపోర్ట్ కరెక్ట్గా చెప్తుంది ఆ అమ్మాయికి, ఆ అనాలిసిస్ ఉందన్నమాట తనకి. అంటే జనరల్గా ఏ సినిమాలోనైనా, ఎంత సూపర్ హిట్ సినిమాలో అయినా ప్లస్లు మైనస్లు అనేవి సహజంగా. అవును. సో అందులో ప్రసీద ఎక్స్పర్ట్ రివ్యూ ఇవ్వటంలో. సో ఈ సినిమాకి సినిమా చూసి వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ ప్లసెస్ ఉన్నాయి. ఏదన్నా మైనస్ పాయింట్స్ ఏమని చెప్పిందా? అంటే తన మైనస్ పాయింట్ అంటే తను చెప్పకపోయినా ముందు కొంచెం బాబు ఒక 20 నిమిషాలు కనిపించరు కదా, దానికి అందరూ ఎలా ఫీల్ అవుతారో అని అనుకున్నాం, కానీ అది లేదు. ఆ సబ్జెక్ట్ పరంగా దాది కూడా రీచ్ అయిపోయింది. కొంచెం స్లోగా ఉందని కొంచెం ఒక అస్సలు ఏదీ లేదండి ఆ సినిమాకి. నాగి గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బాహుబలి ఒక సినిమా మనం థియేటర్లో కూర్చున్నాక అలాగా అసలు థియేటర్లో ఉన్నట్టు అనిపించదు, ఏదో ఇంకో వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మళ్ళీ రిపీట్ చేశారు మన నాగి గారు, చాలా బాగా.